బాలీవుడ్లో నిర్మాణ సంస్థలు అనగానే చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌస్, యశ్రాజ్ ఫిలిమ్స్, బాలాజీ టెలి ఫిలిమ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది. అదే మెడక్ ఫిలిమ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం శ్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడక్ అక్కడి నుండి భారీ సినిమాలను దించుతుంది. విజనరీ నిర్మాతగా మారాడు దినేష్ విజన్. శ్రీ తర్వాత కరోనా వల్ల కొన్ని మంచి సినిమాలు ఓటీటీలోకి తెచ్చింది మెడక్. మళ్ళీ భేదియాతో ఊపందుకున్న నిర్మాణ సంస్థ అక్కడ నుండి వెనుతిరిగి చూసుకోలేదు. ఓవైపు థియేటర్ కంటెంట్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీ సినిమాలు తెరకెక్కించింది. తేరీ బాతోన్ మే, ఐసా ఉల్జా, జియా, ముంజా, శ్రీ 2, స్కై ఫోర్స్, ఇప్పుడు చావా లాంటి పిక్చర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయింది. మెడక్ పట్టుకుంటే సినిమాకు కాసుల వర్షం కురవడం ఖాయమనేట్లుగా మారింది. శ్రీతో హైయెస్ట్ గ్రాసర్ మూవీని చూసిన నిర్మాణ సంస్థ ఇప్పుడు విక్కీ కౌశల్ చావాతో 500 కోట్ల మార్కును మరోసారి టచ్ చేసింది. ఇలా ఏడాదిలోనే 2 భారీ హిట్లను చూసింది ప్రొడక్షన్ హౌస్. ఇలాంటి సక్సెస్ రీసెంట్ టైంలో మరో నిర్మాణ సంస్థకు లేదని చెప్పొచ్చు. ఈ సినిమా ఇచ్చిన జోష్తో పరం సుందరి, ధామా, బుల్చుక్ మాఫ్, తెహ్రాన్ లాంటి చిత్రాలను నిర్మిస్తుంది మెడక్. వీటిలో ఏది హిట్ కొట్టినా నార్త్ బెల్ట్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్గా మారిపోవడం ఖాయం. మెగా డైరెక్టర్ నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వెబ్ సిరీస్లతో ఎక్కువగా కనిపిస్తుంది. అదే టైంలో ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే కనిపిస్తుంది. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. విడాకుల తర్వాత ఆమె సొంతంగానే ఎదగడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ కావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి టైంలోనే నిహారిక చేస్తున్న పోస్టులు చర్చలకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత బర్త్డే సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోను నిహారిక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. నా పార్ట్ టైం అమ్మ, ఫుల్ టైం అక్క అండ్ ఆల్ టైం బెస్ట్ ఫ్రెండ్కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. రీసెంట్గానే ఆమె మద్రాస్ కారణ్ సినిమాలో నటించింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం మరో 2 తమిళ సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు ఇటు వెబ్ సిరీస్లలో కూడా నిహారిక యాక్ట్ చేస్తూనే నిర్మిస్తుంది. వీటితో పాటే పెద్ద సినిమాలో ఏదైనా పాత్రలో అవకాశం వచ్చినా నటించేందుకు సిద్ధమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతానికి ఆయన జైలర్ 2 సినిమా పట్టాలెక్కించాడు. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సినిమాకి రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. నిజానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జూనియర్ ఎన్టీఆర్తో పాటు నెల్సన్ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి ఎప్పుడో అడ్వాన్స్లు ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది ఈ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత దేవర 2 ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత వెంటనే దిలీప్ నెల్సన్ సినిమా చేస్తాడా, లేక కొరటాల శివతో దేవర 2 షూట్ చేస్తాడా, లేక ఇవి 2 కలిపి ఒకే సమయంలో షూట్ చేస్తాడా అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాకి సంబంధించిన టైటిల్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే మంచి ఫామ్లోకి వస్తున్నాడు. చాలా ఫ్లాప్ల తర్వాత ఖా సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇదే జోష్లో దిల్రుబా అనే సినిమాతో వస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఛాలెంజ్ విసిరి మూవీ ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. సినిమా స్టోరీ చెబితే దిల్రుబా బైక్ ఇచ్చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించాడు. దాంతో మూవీ గురించి ఆటోమేటిక్గానే చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ చేసిన మూవీ టీం ఇప్పుడు 4వ సాంగ్ KCPDని రిలీజ్ చేసేసింది. ఇందులో కాలేజీ హాస్టల్లో జరిగే ఫైట్ బ్యాక్ డ్రాప్లో ఈ సాంగ్ ఉంటుంది. సాంగ్లో హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యర్థులను కొట్టడానికి తాళాలు తీసుకొని వెళ్తాడు. ఆ టైంలో హాస్టల్ డోర్కు బ్రో సినిమాలోని పవన్ కళ్యాణ్ పోస్టర్ అతికించి ఉంటుంది. ఆ పోస్టర్ మధ్యలో నుంచి సేమ్ అదే డ్రెస్లో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇవ్వడం ఇందులో కనిపిస్తుంది. ఈ సీన్కు ఖచ్చితంగా థియేటర్లో విజిల్స్ పడతాయని అంటున్నారు. కొందరేమో కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బాగానే వాడుకుంటున్నాడని చెప్తున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం కిరణ్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తాను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని గతంలో కిరణ్ అభిమాని
చాలాసార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఒక అభిమానిగానే కాదు, పవన్ పోస్టర్ తన సినిమాలో వాడుకుంటున్నారని, అందులో తప్పేముందని కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీని మార్చి 16న రిలీజ్ చేయబోతున్నారు. కిరణ్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చిన్న టాపిక్ వచ్చిన వెంటనే వైరల్ అయిపోయింది. చైతు శోభిత పెళ్లి తర్వాత సమంత మీద సింపతి బాగా పెరిగింది. సమంత మళ్ళీ తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఖుషీ సినిమా తర్వాత ఆమె తెలుగులో మళ్ళీ కనిపించలేదు. మయోసైటిస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ నడుమ సీటరెల్ వెబ్ సిరీస్లో కనిపించింది. కానీ మళ్ళీ ఆ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. ఇప్పట్లో ఆమె నటించేదేమో అనుకుంటున్న టైంలో ఓ న్యూస్ ఆమె ఫ్యాన్స్ను ఖుషి చేస్తుంది. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి తాజాగా ఐఫా వేడుకల్లో మాట్లాడుతూ సమంత గురించి చెప్పుకొచ్చింది. సినిమాలో మహిళలు అనే కాన్సెప్ట్పై మాట్లాడుతూ సమంతను ఆకాశానికి ఎత్తేసింది. తమ ఇద్దరి కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటున్నానని, అది త్వరలోనే మీ ముందుకు వస్తుందంటూ బాంబు పేల్చింది. సమంత సొంత బ్యానర్లో గతంలోనే ఒప్పుకున్న మా ఇంటికి బంగారం సినిమా షూటింగ్ జరుగుతుందని, ఈ సినిమాలో నటించే వారందరికీ ఆడా మగ తేడా లేకుండా సమంత సమానంగా డబ్బులు ఇస్తున్నట్టు నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. అంటే నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత సైలెంట్గా సినిమా చేసేస్తుందని హింట్ ఇచ్చేసింది. కానీ సమంత మాత్రం ఈ విషయాన్ని ఎందుకు సైలెంట్గా మెయింటైన్ చేస్తుందని చర్చ మొదలైంది. ఏదేమైనా సమంత మళ్ళీ తెలుగు తెరపై కనిపిస్తే అదే చాలు అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.